నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలుగు తేజం హనుమ విహారీ ఆరెంజ్ ఆర్మీలోకి రాబోతున్నాడా? ప్లేయర్గా కాదు, మెంటర్గా. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. దినేష్ కార్తిక్ ఆర్సీబీకి చేసినట్టే విహారీ కూడా మన ఎస్ఆర్హెచ్ తలరాతను మారుస్తాడా? అసలు చర్చ ఎందుకు స్టార్ట్ అయింది? డీటెయిల్గా మాట్లాడుకుందాం. గత కొన్ని సీజన్స్గా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నిర్ణయాలపై ఫ్యాన్స్ కోపంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ముఖ్యంగా లోకల్ ప్లేయర్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం పెద్ద మైనస్ అని చెప్పి ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలే ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణమయ్యాయి అనేది అభిమానుల వాదన. అటువంటి టైంలో మెంటర్గా హనుమ విహారీకి అవకాశం ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీకి అభిమానులు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. విహారీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబ్ ద్వారా ఎస్ఆర్హెచ్ ఆట తీరుపై ఇస్తున్న డీప్ ఎనాలిసిస్ నెటిజన్స్ని ఆకట్టుకుంటోంది. రీసెంట్గా ప్రఫుల్ సాహిబ్ విషయంలోనూ విహారీ చెప్పిందే అక్షరాల నిజమైంది. వీళ్ళిద్దరూ మంచి ప్లేయర్స్, ఇద్దరు డగౌట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు, ఒకసారి అవకాశం ఇస్తే పవర్ ప్లేలో వికెట్లు పడగొడతారంటూ చెప్పుకొచ్చాడు హనుమ విహారీ. మరీ ముఖ్యంగా ఆల్రెడీ మీరు 200+ స్కోర్ చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఎంత స్కోర్ కొట్టినా కూడా వికెట్లు ఎందుకు తీయలేకపోతున్నారు? బౌలింగ్లో పెద్ద అంత పర్ఫార్మెన్స్ లేదు కదా, అలాంటప్పుడు వీళ్ళిద్దరికి ఛాన్సెస్ ఏముంది అంటూ చేసిన ఒక క్వశ్చన్ ఇంట్రెస్టింగ్గా మారింది. నెటిజన్స్ నుంచి కూడా అవును కదా అని చెప్పి రిప్లైలు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కట్ చేస్తే నిన్న జరిగిన రాజస్థాన్ రాయల్స్తో అంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ప్రఫుల్ సాహిబ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చేశారు. ఇద్దరు ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇటు ప్రఫుల్ 4 వికెట్లు అది అసామాన్యంగా మారిపోయిన సందర్భం. వైభవ్ సూర్యవంశీ వికెట్ క్లాసిక్. ఆ తర్వాత ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే దుమ్ము దులిపేశారు. దీంతో హనుమ విహారీకి సోషల్ మీడియాలో సపోర్ట్ మరింత పెరిగిపోయింది. జట్టులో ఎక్కడ లోపాలున్నాయి, వేటిని సరిదిద్దుకోవాలి అనే విషయంలో విహారీకి ఉన్న క్లారిటీ చూసి ఎస్ఆర్హెచ్ మెంటర్ అయితే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు. బౌలర్స్ ఆడిపించి ట్రై చేస్తే అట్లీస్ట్ తెలుస్తుంది వాళ్ళు కేపబిలిటీ ఏంటి, అట్లీస్ట్ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ రన్స్ అండ్ వాళ్ళు చూడలేదు, ఏ టీమ్స్ కూడా చూడలేదు ఈ బౌలర్స్ని. ప్రఫుల్ ఇంగే అయినా, ఓన్కార్ అయినా, లేకపోతే షకీబ్ అయినా ఆడిపియండి. ఇంతకన్నా వర్స్ట్గా అయితే వేయరు కదా. 220 18 ఓవర్స్లో ఇస్తున్నారు, వీళ్ళు కూడా అంతే ఇస్తారు. ఒకవేళ ఇస్తే అట్లీస్ట్ ట్రై అయితే చేయొచ్చు. కొత్త బౌలర్స్ ఆడిపించి ట్రై చేస్తే అట్లీస్ట్ తెలుస్తుంది వాళ్ళు కేపబిలిటీ ఏంటి, అట్లీస్ట్ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ రన్స్ అండ్ వాళ్ళు చూడలేదు, ఏ టీమ్స్ కూడా చూడలేదు ఈ బౌలర్స్ని. ప్రఫుల్ ఇంగే అయినా, ఓన్కార్ అయినా, లేకపోతే షకీబ్ అయినా ఆడిపియండి. ఇంతకన్నా వర్స్ట్గా అయితే వేయరు కదా. 220 18 ఓవర్స్లో ఇస్తున్నారు, వీళ్ళు కూడా అంతే ఇస్తారు ఒకవేళ ఇస్తే. అయితే ఇక్కడ మనం దినేష్ కార్తిక్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఆర్సీబీని ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించిన డీకేని రిటైర్మెంట్ తర్వాత మేనేజ్మెంట్ మెంటర్గా నియమించుకుంది. ఎందుకంటే టీం వీక్నెస్ ఏంటి అండ్ టీంకున్న స్ట్రెంగ్త్ ఏంటి తెలిసిన ఆటగాడు మెంటర్గా ఉంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో డీకే నిరూపించాడు. సరిగ్గా ఇదే ఫార్ములాను ఎస్ఆర్హెచ్ కూడా విహారీ విషయంలో ఎందుకు ఫాలో అవ్వకూడదు అనేది ఫ్యాన్స్ క్వశ్చన్. అట్ ది సేమ్ టైం హనుమ విహారీ మెంటర్గా వస్తే కలిగే లాభాలేంటో ఒకసారి మాట్లాడుకుందాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, లోకల్ టాలెంట్. తెలుగు స్టేట్స్లో ఉన్న టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ను గుర్తించడం ఈజీ అవుతుంది. ఇక రెండోది, స్ట్రాటజిస్ట్గా. విహారీకి దేశవాళీ క్రికెట్లో కెప్టెన్గా చేసిన అనుభవం ఉంది. ఒక మంచి అనుభవం కలిసి వస్తుంది, అది ఫీల్డ్లో టీమ్ కెప్టెన్కి హెల్ప్ అవుతుంది. ఇక థర్డ్, ఫ్యాన్ బేస్. తెలుగు ప్లేయర్ టీంలో ఉండడం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి దీనిపై ఎలాంటి రియాక్షన్ లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విహారీ పేరు మారుమోగిపోతోంది. మరి మీరేమంటారు? హనుమ విహారీ మన ఎస్ఆర్హెచ్ మెంటర్గా రావాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.